అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఇలాంటి పెళ్లిని మీరు జీవితంలో ఎప్పుడు చూస్తుంటారు. ఆ విధంగా ఈ పెళ్లిని ముఖేష్ అంబానీ చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ పెళ్లికి వస్తున్నారు. మనం మనకు నచ్చిన సెలబ్రిటీని ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటాం. అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ ఈ పెళ్లిలో కలుస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో హీరోయిన్లు అందరూ ఈ పెళ్లిలో ఉంటారు. ఇప్పటికీ మహేష్ బాబు, రామ్ చరణ్, చంద్రబాబు వీళ్ళంతా కూడా పెళ్లికి వెళ్లారు. ఇలా ఒక్కరిద్దరు కాదు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, అలాగే క్రికెటర్స్ చాలా మంది ఈ పెళ్లికి వెళ్తున్నారు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం 100 విమానాలు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. నిజానికి మనకందరికి పెళ్లి అంటే ఒక బాధ్యత. అలానే ముఖేష్ అంబానీ తన పెద్ద కొడుకు కూతురు పెళ్లి కూడా తన బాధ్యత లాగానే చేశాడు. కానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. అసలు ఎందుకు ఇంత గ్రాండ్ గా చేస్తున్నాడు అంటే, అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి స్థూలకాలంతో బాధపడుతూ ఉన్నాడు. అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి చాలా రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నాడు. అన్ని కోట్ల డబ్బు ఉన్నా కనీసం చల్లగాలికి ఏసీలో పడుకునే అదృష్టం కూడా లేకపోయింది అనంత్ అంబానీకి. అందుకనే తన అన్న, అక్క కంటే ఏం తక్కువ కాకుండా అనంత్ అంబానీ పెళ్లి కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. అసలు అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి, ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడు అన్న విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. బరువు తగ్గడం విషయంలో అనంత్ అంబానీ చేసిన అతిపెద్ద తప్పు ఏంటి అంటే, అతి తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడం. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, బరువు తగ్గడం ముఖ్యం కాదు, తగ్గిన బరువును పెరగకుండా కన్సిస్టెంట్ గా అదే బరువుని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇక్కడ అనంత్ అంబానీ విషయంలో అదే జరిగింది. ఒకప్పుడు అనంత్ అంబానీ 200 కిలోలు ఉండేవాడు. ఆ సమయంలో అనంత్ అంబానీ కేవలం సంవత్సరంన్నరలో 108 కిలోలు తగ్గాడు. అప్పట్లో ఇది ఒక సంచలనం అనిపించింది. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. మళ్ళీ ఒకే ఒక సంవత్సరంలో 200 కిలోలు పెరిగి ఈసారి ఏకంగా 208 కిలోలకు పెరిగాడు. అసలు అనంత్ అంబానీకి అంత ఘోరంగా బరువు ఎందుకు పెరుగుతుందో తెలుసా? అనంత్ అంబానీ క్రానిక్ హస్తమా అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. క్రానిక్ హస్తమా అంటే ఏంటి అంటే, ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే విధంగా అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచి ఈ వ్యాధి ఉండటం వల్ల అతనికి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని అంత చిన్న వయసులో క్రానిక్ హస్తమా నుంచి బయటపడటానికి అనంత్ అంబానీ కొన్ని రకాల మందులు కూడా వాడాడు. ఆ మందుల వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ కారణంగా అనంత్ అంబానీ శరీరంలో గ్రైలిన్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. గ్రైలిన్ అనేది ఒక హార్మోన్. దాంతో అనంత్ అంబానీ విపరీతంగా పెరగడం స్టార్ట్ చేశాడు. ఈ గ్రైలిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో ఆకలి అవుతుంది అనేది మెదడుకు పంపిస్తుంది. అప్పుడు మనం ఆకలి తీరే వరకు ఫుడ్ ని తింటూ ఉంటాము. ఒకవేళ ఈ గ్రైలిన్ అనేది విపరీతంగా పెరిగిపోతే దానివల్ల ఇంకా ఆకలి అవుతుంది అనేది మన మెదడుకు పంపిస్తుంది. అప్పుడు మనం ఎంత ఘోరంగా ఫుడ్ తింటున్నాం అన్నది మనకు తెలియదు. ఈ కారణంగానే అనంత్ అంబానీ చాలా బరువు పెరిగి చాలా బాధపడుతున్నాడు. కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్న అనంత్ అంబానీ ఎప్పుడు కూడా ఏసీ రూమ్ లో చల్లగా నిద్రపోలేదు. చల్లటి గాలి తగిలితే అతను ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. రాత్రి అయ్యే సమయానికి అనంత్ అంబానీ పక్కన ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. లేకపోతే ఆరోగ్యం బాగలేక ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న భయం కుటుంబంలో తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే ఎంత ఇంపార్టెంట్ పని ఉన్న తల్లి నీతా అంబానీ రాత్రి అయ్యే సమయానికి ఇంటికి వచ్చేస్తుంది. అందుకని అనంత్ అంబానీ ఫంక్షన్ లో తన తల్లిదండ్రులు దేవుని కంటే ఎక్కువ అని చెప్పాడు. నా జీవితం ఒక పూల పరుపు కాదు, నాకు ఎన్నో బాధలున్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో వ్యాధులతో బాధపడుతూ ఉన్నాను. నా కోసం మా తల్లిదండ్రులు ఎన్నో రాత్రులు నిద్రలేని కాలాన్ని కూడా గడిపాడు అని చెప్తూ బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలకు ముఖేష్ అంబానీ కూడా కన్నీళ్లమయం అయ్యాడు. మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా అనంత్ అంబానీ పెళ్లి కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కోలేం కదా. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.